ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి, మే 10వ తేదీ శనివారం రోజు ఏ విధంగా ఉన్నాయో ఒక టాప్ సీక్రెట్ అనేది బయటకు వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా, క్రమశిక్షణగా కలిగి ఉంటారు. కన్యా రాశి వారు ఎటువంటి దేవారాధన చేయడం వల్ల ప్రతికూలతను దిగమింగి అనుకూలతగా సక్సెస్ అయ్యేది ఉంటుంది అనేది పూర్తి వీడియో అనేది ఈ వివరాల్లో చూసి తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామా అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధువులకు, అనుబంధువులకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తిని మాత్రం అస్సలు మనిషిపోరు, జీవితాంతం గుర్తు పెట్టుకునే ఉంటారు. అలాగే కన్యా రాశి జాతకులకు సాంకేతిక విద్య, వైద్య రంగాలలో ఎక్కువగా రాణిస్తారు. చిత్ర విచిత్రమైన వ్యాపారాల గురించి అనుభవాన్ని వీరు చాలా కలిగి ఉంటారు. మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక వీరిని ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం అయితే కలిగి ఉంటారు. ఈ యొక్క స్వభావం వల్లనే వీరికి ఆవేశం కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు, చాలా నష్టాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. అలాగే తమ బాధను గురించి తాము చెప్పుకున్న అసలు ప్రయోజనం ఉండదండి. ఇక సహానుభూతి పొందుకోవాలని ఎప్పుడు కూడా కోరుకోకు, బాధలను ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఇక కొన్ని సందర్భాలలో ఎవరైతే వీరిని పనిస్తుందో ఈ విషయాన్ని నిర్మానుసంగా ఇతరులకు చెప్తూ ఉంటారు. ఈ కారణంగా ఇరుగు పొరుగు ఈ రోజు యొక్క అవకాశం కోసం కనబడుతుంది. ఈ అవకాశం మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని వీరికి చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించబోతున్నారు. వారే మంచి మిమ్మల్ని క్రమశిక్షణ అడిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి కూడా మీకు వస్తుంది. ఈ విధంగా ఈ జీవితం గురించి మీకు ఒక మానసిక సంతృప్తి అనేది కూడా ఇస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా వారి వల్ల మీరు బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. కాబట్టి మీ గురించి బయటకు ఒక చెడు ప్రచారం అయితే రాబోతుంది, చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నదంటే మానసికంగా ఎంతో బాగా మీరు సంఘర్షణ అనేది జరుగుతుంది. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరుగుతుంది. ఇక ఒక టాప్ సీక్రెట్ అయితే బయటకు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా ఎటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు ఇస్తారు. ఆ భగవాను మీ యొక్క కృప కటాక్షాలు, వారి యొక్క చక్కటికి గుణపాఠం అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. తిరిగి మీ జోలికి రాకుండా కానీ మీకు ఆలోచించే విధానాన్ని మీరు చక్కటి మార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అటువంటి గుణపాఠానికి మీరు నేర్పిస్తారు. మీరు మిమ్మల్ని ఆ క్షణ కాలంతో అయితే మీకు ఇక కన్యా రాశి వారు డబ్బు కొంతమందికి రాబోతుంది, ఎక్కువగానే ఉంటుంది. అయితే ఉద్యోగాలకు కాదండి, వ్యాపారులకు కాదండి, ఇతర పనులు చేస్తున్న వారికి కొంత అధికంగానే ఉన్నటువంటి ఖర్చులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు డబ్బు చేతిలో కనిపిస్తుందని వృధా ఖర్చులు చేయకండి, వృధా చేయకండి. కాబట్టి
తద్వారా మీరు బాధపడాల్సి వస్తున్న పరిస్థితులు వస్తున్నాయి. భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మీరు డబ్బులను పొదుపు చేసుకోవడం, ఖర్చు పెట్టుకోవడం ఉత్తమం. ఇక కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఫలితం కోసం నిర్లక్షిస్తున్న వారు ఈ రోజు అయితే గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా మీ యొక్క శ్రమలను కలుసుకొని మీరు కనుక ప్రయత్నాలు చేసుకున్నట్లయితే అనుకోండి, మీరు కలుసుకునే అవకాశాలు కూడా ఈ రోజు కనిపిస్తున్నాయి. లేకపోతే వారిని కలుసుకోలేకపోతే కానీ వారితో మీకు ఒక ఫోన్ కాల్ అయితే మాట్లాడే అవకాశం అయితే ఈ విధంగా ఒక సంఘటన అయితే జరుగుతుంది. అయితే మధ్యకాలంలో మీకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాజెక్టులు మీకు అమ్ముదామని అనుకుంటే అది అమ్మలేకపోతున్నారు, సేల్ కాలేకపోతుంది, అది అనేది ఇప్పుడు మీకు అనేది సక్సెస్ అనేది అవుతుంది. ఎటువంటి కస్టమర్లు వచ్చినా కూడా మీకు సక్సెస్ చేసినటువంటి బడ్జెట్ రావడం లేదని దాన్ని సేల్ చేయడం ద్వారా ఆపేస్తారు. అయితే ఈ రోజు ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఏంటి? సక్సెస్ చేసినంత ధనం వచ్చే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. అటువంటి కస్టమర్లు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అలాగా మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకు జీవితంలో గమనిస్తే గనక నిరుద్యోగులు అయినట్లయితే గనక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు అయితే మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. మీకు ఉద్యోగస్తులతో అంటే తోటి ఉద్యోగులతో చిన్న చిన్న తగాదాలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేసిన ఇతర పని చేసినట్లుగా గొప్పలు అప్పులు చేసుకునే అటువంటి అధికారుల నుండి కొంతమంది వ్యక్తులు ప్రశంసలు అయితే పొందుకుంటారు. అంటే పని మీరు చేసిన మీరు ఎంతగానో కష్టపడుతున్నారు కాబట్టి మీకు క్రియేటివిటీ అనేది దొరుకుతుంది. ఈ విధంగా ఒక ఊహించని సంఘటన అయితే మీకు ఒక సీక్రెట్ అయితే ఇదేనండి జరగబోయేది. ఇక కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితం గనుక ఒకవేళ విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం అయితే ఇప్పుడు సక్సెస్ అనేది కాబోతుందండి. ఎవరైతే గుడ్ న్యూస్ కూడా ఈ రోజు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని మీ యొక్క తల్లిదండ్రులు 70 ఏళ్ల పైబడిన వారైతే గనక ఈ చిన్న ఆరోగ్య సమస్య అయితే ఎక్కువగానే ఇబ్బందులు గుర్తించవచ్చు. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి మధ్యకాలంలో ప్రయత్నాలు చేసే ఫలితాల కోసం నిర్లక్షింపబడకూడదు. అయితే గుడ్ న్యూస్ కూడా ఈ రోజు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క తల్లిదండ్రులు 70 నుంచి 80 ఏళ్ళు పైబడిన వారికి చిన్న చిన్న అనారోగ్యాలు ఇబ్బంది అటువంటి కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వ్యక్తులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఈ రాశి వారికి కన్యా రాశి వారి జాతకంలో మే 10వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారు మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు మీకు ఒక శత్రువు వల్ల మీకు చక్కటి గుణపాఠం అయితే నేర్చుకుంటారు. ఒక క్రమశిక్షణ అనేది కూడా నేర్చుకుంటారు. ఒక అద్భుతమైన విషయం అయితే ఈ రోజు మీ యొక్క బ్రేకింగ్ న్యూస్ గా వినబోతున్నారు. అదే ఇది ఒక ఫలితాలు కన్యా రాశి వారికి నిత్యం శని భగవానుని ఆరాధించాలి, శని స్తోత్రం పారాయణం చేయాలి. అలాగే శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగుతో ఉండే వస్త్రాలను కానీ నువ్వుల నూనెను కానీ పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇలాగే ఆర్థిక స్తోమత గనక మీకు అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. చక్కటి పరిహారాలు మీరు పొందుకుంటారు. మీకు అంత మంచి చేకూరుతుంది. ఇక మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.